ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యంలో ఈ రోజున 32వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇందులో 28వ దశకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇందులో లక్ష్మీదేవి యొక్క స్వయంవరం, అమృతోదయం, అమృతం ఆవిర్భవించటం. గనగన మండుచును విషము కంధి జనింప కలంగనెల్లరు కని గరళంబు కుత్తుక నెగాదిగగా నటులు బులింగడాయన కబళించే ఇందుమకుట అని వేల్పులు పేర్కొనంగా ఓ అవునని తుహినాద్రి కన్యక అపాంగ శుచిస్మిత రోచి చల్లగను. ఆహా, సముద్ర మథనం చేస్తూ ఉన్నారని మనం నిన్న చెప్పుకున్నాం. ఆ సముద్ర మథనం చేస్తూ ఉంటే మొట్టమొదట భయంకరమైన కాలకోట విషం బయటకు వచ్చింది. ఆ విషం అగ్ని జ్వాలలు విరజిమ్ముతూ ఉన్నది. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడిపోయి ఆ వేడి తట్టుకోలేక దిక్కులు బట్టి పారిపోతూ ఉంటే పరమదయాళు అయినటువంటి విష్ణుమూర్తి వాళ్ళందరినీ చేరదీసి తాను ముందుండి కైలాసానికి తీసుకువెళ్ళాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఏం విష్ణువు ఇలా వచ్చావు అన్నాడు ఆయన తెలియనట్టుగా. సర్వజ్ఞుడు శంకరుడు అంటే. మహానుభావ శంకర, నీ పిల్లలైనటువంటి దేవతలు, రాక్షసులు ఇద్దరు కలిసి సముద్రాన్ని మధిస్తూ ఉన్నారు. మరి ఆది దంపతులైనటువంటి ఆది దేవుడైనటువంటి నీకు కదా మొదట వచ్చింది సమర్పించాలి అన్నాడు గడుసుగా. ఏమొచ్చింది అన్నాడు. ఇంకేమిటి చెప్పేది, కాలకూట విషం వచ్చింది అన్నాడు శంకరుడికి విష్ణుమూర్తి. వెంటనే పార్వతీదేవి వైపు చూశాడు. ఏం చేయమంటావు పార్వతి అని. మనలాగా వాళ్ళు నోటితోటి మాట్లాడుకోరు, కళ్ళతోటే వాళ్ళు సంభాషించుకున్నారు. కళ్ళతో సైగ చేసింది, పుచ్చుకో అన్నారు. అదేదో ద్రాక్షారసమో లేకపోతే చెరుకు రసమో తాగమన్నట్టుగా తాగమన్నది అమ్మ. అప్పుడు దేవతలందరూ చేసినటువంటి స్తోత్రాలకి సంతోషించినటువంటి ఆ శంకరుడు, ఓ కృష్ణ, నీ ప్రీతి కోసం, ఆ దేవతలని రాక్షసులని రక్షించటం కోసం ఆ విషాన్ని తాను పుచ్చుకున్నాడు, పానం చేశాడు. అప్పుడు గౌరీదేవి జగన్మాత కాబట్టి ఆమె యొక్క మాంగళ్యానికి అంత శక్తి ఉంది కాబట్టి అచ్చపు చిరునవ్వు వెన్నెల జల్లుగా చిలకరించగలిగింది. భర్త పానం చేస్తున్నా కూడా విషాన్ని. అయితే శంకరుడు కడుపులోకి పుచ్చుకోలేదు. కడుపులో 14 లోకాలు ఉన్నాయి, అవన్నీ నాశనం అయిపోతాయి. అందుకని వాటిని గరళంలోనే ఆపేశాడు, ఆ కంఠంలోనే. అందుకనే శితికంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడు అనేటువంటి పేర్లు పొందాడు. దానివల్ల మచ్చ కూడా వచ్చింది స్వామికి. మచ్చ వచ్చిన కొంతమందికి లోకోపకారం కోసం దాన్ని ఒక ఆభరణంగా ధరిస్తారు అన్నట్టుగా ఇక్కడ మనకి చెబుతున్నారు. ఆ తరువాత ఇంకా మథిస్తూ ఉన్నారు. మళ్ళా సురభిజనించే దానిని ఋషుల్ గొనిరి ఈవయొసంగ వెండియున్ శరథి సురాసురుల్ తరువ సామజరత్నము
అశ్వరత్నము సురతద్బృంద మయ్యమరసురందురులు ఉదయించిరి. అప్పుడందరినీ సురాళి కాంకగొనల్ దయచేసితివి ఆప్తబంధువై. ఓ కృష్ణ, ఆ తరువాత అసురులు దేవతలు కలిసి మరింతగా మధించారు. అలా మధించగా ఆ సముద్రంలో నుంచి కామధేనువు పుట్టుకొచ్చింది. అందుకనే కామధేనువు బ్రహ్మ యొక్క సృష్టిలో లేదు అని చెప్పటానికి ఇది తార్కాణం. పాలసముద్ర మథన వేళలో బయటకు వచ్చింది. దానిని వెంటనే నువ్వు ఋషులకు అనుగ్రహించావు. ఎందుకని? ఋషులు యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఒక యజ్ఞం చేయాలి అంటే పంచగవ్యాలు కావాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటితో పాటు ఆ స్థల శుద్ధి కోసం గోమూత్రము, గోమయము కూడా కావాలి. అందుకని ఋషులకు అనుగ్రహించావు. ఆ తరువాత మళ్ళీ మథిస్తూ ఉంటే గుర్రాలలో మేటి అయినటువంటి ఉచ్చైశ్రవం బయటకు వచ్చింది. తెల్లటి గుర్రం. ఆ ఉచ్చైశ్రవాన్ని చూసే కశ్యప ప్రజాపతి ఇద్దరు భార్యలు వినత, కద్రువ పందెలేసుకొని చివరికి కద్రువ చేసిన మోసం వల్ల వినతాదేవి తన సపత్నికి దాస్యం చేయాల్సి వచ్చింది. అదో పెద్ద కథ. ఆ తరువాత గజరత్నమైనటువంటి ఐరావతం వచ్చింది. తెల్లటి ఏనుగు, చతుర్దంతి అంటారు దీన్ని. 4 దంతాలు ఉంటాయి. మామూలుగా ఏ ఏనుగుకైనా 2 దంతాలు. ఆ తరువాత వృక్షాలలో గొప్పదైనటువంటి కల్పవృక్షం వచ్చింది. ఈ కల్పవృక్షం కోరిన కోరికలని తీర్చగలిగిన చెట్టు. ఆ తరువాత తరుణీరత్నాలైనటువంటి అప్సరకాంతలు ఉద్భవించారు. అప్సరసలు కూడా బ్రహ్మదేవుడు యొక్క సృష్టిలోని వాళ్ళు కాదు. వీళ్ళు 10,000 మంది అప్సరసలు. అయితే రంభ ఇటువంటి వాళ్ళు పేరెన్నిక కన్నవాళ్ళు. వాళ్ళందరినీ దేవతలకి ప్రసాదించావు. అంటే దేవేంద్రుడికి ఇచ్చావు. ఆట పాట గానా భజానా కోసం. కలకలలాడుచు కలిమి కన్నీయ వన్నెల మిన్న నీపైన్ వలపుల గుల్కు కల్కి ఎలనవులతో అటదోచనంత అక్కులుకు మిటారి తళుకు బెళుకులు గని ఎండొక చూపులేని చూపుల వెలబోసి లోగొనిరి అపూర్వ తదీయ విలాసమెల్లరు. ఆహా, జగన్మాత యొక్క ప్రాదుర్భావాన్ని ఈ 3వ పద్యంలో చెప్తున్నారు భర్తృహరి గారు. ఓ జగదీశ్వర, నీయందే మనస్సు కలిగినటువంటి మహాసుందరీమణి మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆ తరువాత సముద్రంలో నుంచి. ఆమె అతిలోక మోహనాకారంతో ఉన్నది. ఆమె యొక్క దివ్యమైన సౌందర్యాన్ని చూసి సకల లోకాలు మనస్సు పడి కావాలి అని కోరుకున్నారు. అంటే లక్ష్మిని కావాలి అని కోరుకోకుండా ఎవడైనా ఉంటాడా? అంటే కలుములకు తల్లి ఆమె, లేములన్నీ బాపేటటువంటి తల్లి. అయితే ఆమె నిత్యానపాయిని, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఇల్లాలు కదా. ఎంతో మంది కన్ను పడ్డా ఆమె కన్ను ఎవరి మీద పడుతుందో తర్వాత చెబుతున్నాడు. ఆగతి నిన్నే కోరు అమృతాగ్రజ అయ్యమరేశ్వరుండు వేగమ దివ్య భర్మ మణిపీఠిక కల్లన దింపే అంతలో మూగి అశేష మౌనికులముల్ శృతి సూక్తులనభిషేచన శ్రీగదితార్థయుక్తి అభిషేకము చేసిరి చూడ్కి విందుగన్. ఓ స్వామి కృష్ణ, నీయందే మనస్సును సమర్పించినటువంటి ఆ శ్రీదేవికి వెంటనే దేవేంద్రుడు ఒక మణిపీఠాన్ని అర్పించాడు.
గొప్ప సింహాసనం. ఆ తరువాత నదీమ తల్లులు ఉంటాయి కదా, ఆ నదీమ తల్లులందరూ స్త్రీమూర్తులుగా మారిపోయి భూదేవిని వెంట పెట్టుకొని అనేకమైనటువంటి తమ యొక్క జలాలని మంచి బంగారపు కలశాల్లో పోసి మంత్ర సంహితంగా మహర్షులందరూ అమ్మవారికి అభిషేకం చేశారు. అదే శ్రీ సూక్తం అప్పుడు ఉద్భవించింది. ఆ రుచిరాభిషేచన రసానుపతత్వ అపాంగరోచిరాపుర తరంగితం భువనమోహిని శ్రీలతాంగినెల్ల బృందారక బృందముల్ మణికనత్ కనకాంగద హార కుండలోదార దుకుల జాల ముపదల్గొని తీరిచిదిరి అత్తరి. అభిషేకం పూర్తయింది. అయితే శంకరాచార్యులు గారు రాసింది ఏంటంటే, ఈ నదీమ తల్లులన్నీ జలాలు తెస్తే ఆ జలాలు చక్కటి బంగారపు కలశాల్లో పోస్తే ఏనుగులు ఉన్నాయి కదా, ఐరావతానికి తోడున్నటువంటి ఏనుగులు కొన్ని ఉన్నాయి, అష్టదిగ్గజాలు. ఆ దిగ్గజాలు వచ్చి తమ యొక్క తొండాలతోటి ఆ నీటిని అమ్మకు అభిషేకం చేశాయి. అది మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా చిత్రపటాల్లో. శంకర భగవత్పాదులు వారు కూడా తమ యొక్క ఈ బంగారు ఉసిరికలు వర్షం కురిసినప్పుడు రాశారే స్తోత్రం, ఆ స్తోత్రంలో అదే చెప్పారు. ఆ సమయంలో అమ్మవారికి అభిషేకం అయింది కదా, వెనువెంటనే నీ ముక్తమోహన కటాక్షాల చేత అలంకరింపబడినటువంటి అద్భుతమైన శరీరం కలిగినటువంటి ఆ తల్లిని దేవగణాలు మణికుండల పీతాంబర హార కంకణ ప్రముఖ భూషణముల చేత అలంకరించారు. చూసారా? అంటే బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతీదేవి, శంకరుడి యొక్క భార్య పార్వతీదేవి, ఈ నదీమ తల్లులు వీళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి మణికుండలాలతోటి, అంటే చెవులకి చక్కటి పీతాంబరాన్ని ఇచ్చారు. అలాగే అనేక హారాలు, కంకణాలు, దివ్యాభరణాల చేత అమ్మవారిని అలంకరించారు. ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి స్మరించుకోండి, మనకి జీవితంలో చింత చీకు అనేది ఉండనే ఉండవు. జై లక్ష్మీ మాతకు. ఆ సమయంలో తుమ్మెదలు జుమ్మని నాదం చేస్తూ అమ్మవారి మెడలో ఉన్నటువంటి అద్భుతమైన హారాలు, తలలో తురుముకున్నటువంటి అద్భుతమైనటువంటి పూలమాలల యొక్క పరిమళానికి ఆకర్షింపబడి వచ్చినాయి. చూసారా? అమ్మవారు ఒక అద్భుతమైన పూలమాలకి చేతిలో పట్టుకుంది. సుగంధభరితమైనటువంటి పువ్వులు దానికి కట్టి ఉన్నాయి. దాని మీద కూడా ఝుంకారం చేస్తూ కొన్ని తుమ్మెదలు వస్తూ ఉన్నాయి మకరందాన్ని తాగటానికి. అటువంటి దివ్యమైన మాలికని చేతిలో పట్టుకొని మెల్లగా నడుస్తూ పాదాల యందు అలంకరించబడినటువంటి ఆ గజ్జెలు లయతోటి మోగుతూ ఉంటే, మధురంగా మోగుతూ ఉంటే, అంటే మంజులమైనటువంటి మంజీర నాదము చెవులకు ఇంపుగా ఉంటే అందరికీ అమ్మవారి యొక్క ముఖంలో కొద్దిగా సిగ్గు అనేది కనబడేది. చూసారా? ఆ రోజుల్లో ఉండేదండి సిగ్గు అనే ఒక పదార్థం. ఇవాళ అవన్నీ పోయినాయి. ఆ సిగ్గు తూగాడుతూ ఉన్నది అమ్మ యొక్క ముఖం మీద. విలాసంగా ఆ తల్లి, ఆ కమలాలయ కృష్ణ నీ సన్నిధికి వచ్చిందయ్యా అంటున్నాడు భట్టతిరి. అప్పుడు సదాశివుడు, బ్రహ్మాది దేవతలు ఎంతో గుణవంతులైనా కూడా
ఎంతో మహిమాన్వితులే అయినా కూడా చూడండి, సదాశివుడు త్రిమూర్తుల్లో ఒకడు, బ్రహ్మ సృష్టికర్త, దేవేంద్రుడు 14 లోకాలని పరిపాలించేవాడు. వాళ్ళు గుణవంతులే, కామక్రోధాది దోషముల స్పర్శ లేని వాళ్ళు కారు అని విమర్శించిందమ్మ. ఇది అమ్మ యొక్క ఆలోచన. వాళ్ళు గుణాలు ఉన్నాయి, కానీ కామక్రోధాది దోషాల యొక్క స్పర్శ లేనివారు కారు అని ఆలోచించింది, తర్కించింది అమ్మ. అప్పుడు సర్వగుణ రమ్యుడైనటువంటి ఓ కృష్ణ, నీ మెడలో ఆ మహాలక్ష్మీదేవి ఆ దివ్య మాలికను అలంకరించిందయ్యా ఆనందంతో అంటున్నాడు. వేగమనీదు వక్షమున విశ్వజగజ్జననీమణిల్ కృపాసాగర గారవిల్చితివి సాగర కన్య కటాక్ష చంద్రికా శ్రీ కురిపించే నిన్నిటు వరించి అశేష జగత్ కుటుంబిని యోగమునంది లోకముల్ అహో పరిపుష్టియు తుష్టినందగన. ఓ కృష్ణ, ఎప్పుడైతే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన పుష్పమాలికని నీ మెడలో అలంకరించిందో, నీవు వెంటనే ఆ సర్వలోక జననిని నీ యొక్క రొమ్ముకు చేర్చుకున్నావు, నీ ఉరస్సుకు చేర్చుకున్నావు, అనన్యభావ అయినటువంటి ఆ దేవిని లాలించావు, అంటే హృదయానికి హత్తుకున్నావు స్వామి. అంతేకాదు, నీ వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ మంగళ దేవత యొక్క కరుణా కటాక్ష శోభ వర్షం వల్ల సమస్త ప్రపంచము కూడా తనిసిపోయి పుష్టి చెంది సకల సంపత్ సమేతమైంది అంటున్నాడు. అంటే అమ్మవారు ఎప్పుడైతే దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల ఇంద్రుడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, 14 లోకాలకు అధిపతి కదా దేవేంద్రుడు, అటువంటి దేవేంద్రుణ్ణి లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందువల్ల అంతా కూడా కళావిహీనంగా ఉంది అప్పుడు దాకా. ఎప్పుడైతే అమ్మ మళ్ళీ అయ్యవారిని చేరుకుందో, అయ్యవారు తన హృదయ స్థానంలో అమ్మని పెట్టుకున్నాడో, అప్పుడు మళ్ళీ అందరికీ కాంతి వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, సౌభాగ్యం వచ్చింది, అందరికీ ఆనందం కూడా కలిగింది. అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగిందో ఒక పద్యంలో మనం చెప్పారు. మాదకమై పుట్టే జనోన్మాదకమై భువనమోహనమప్పుడు తమో మేదురమై వారుని నీవా ధృతి లాలించి ఇచ్చితివి అసురుల గదియన్. ఆ తర్వాత మళ్ళీ సముద్ర మథనాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు మోహనమైనటువంటి విలాసము కలిగి సమస్త లోకాలను మైమరిపించేటటువంటి వారుణి అనేటువంటి కాంత ఉద్భవించింది. ఒక అద్భుతమైనటువంటి పాత్రతో వారుని తీసుకొని, అందుకనే వారుణి వాహిని అని పేరు కూడా పెట్టారు ఒక అప్పుడు ఈ యొక్క మందు సంబంధించిన దానికి. అయితే తమో గుణానికి అజ్ఞానానికి స్థానమైనటువంటి ఆ మద్యాన్ని నువ్వు అసురవర్యులకందరికీ ఇచ్చావు స్వామి అంటున్నాడు. ఎందుకని? ఆసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా తమో గుణంతో ఉంటారు. ఆ తమో గుణ ప్రధానులైనటువంటి వాళ్ళందరికీ నీవు ఆ వారుని ప్రసాదించావు. అంతటలేత మబ్బు తళుకందము గొల్పగా పాలవెల్లి ధన్వంతరి రూపమై ఉదయమంది సుధారస పూర్ణ కుంభమల్లతన తత్కరాంబుజమునందు ధరించి స్ఫురించినావు. నీవెంత చికిత్సకుండవో కదే మరుదాలయ ఆర్తిబాపుమా. ఆహా, తొలకరి మేఘంలాగా పరమ సుందరాకారుడువై ఓ కృష్ణ, నీవు
ధన్వంతరి అనేటువంటి స్వరూపంలో నీ స్వహస్తాలతో అమృతపూర్ణమైనటువంటి సువర్ణ కుంభాన్ని ఎత్తుకొని సముద్రము నుండి లేచావు. అందుకనే ధన్వంతరిది విష్ణుమూర్తి యొక్క అవతారం అని శ్రీమద్భాగవతం 22 అవతారాల్లో ఒక అవతారంగా చెప్పింది, ధన్వంతరి అవతారం. అటువంటి స్వామి నీవు నా బాధ కూడా హరించవయ్యా అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ తన యొక్క రోగాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి నీకుంది. ఎందుకని? నీవే ధన్వంతరిగా అవతరించి అందరికీ అమృత భాండాన్ని తెచ్చిచ్చావే. మరి ఆ తెచ్చిచ్చినటువంటి అమృత భాండాన్ని మరి దేవతలకు మాత్రమే ఎలా దక్కేటట్టు చేసిందో మోహిని, ఆ మోహిని అవతార విశేషం గురించి రేపటి రోజు 29వ దశకంలో మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. చాలా మంది లైక్ ఇవ్వటం కూడా మర్చిపోతున్నారు. అలాగే ఛానల్కి ముందు సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు 4-5 చేత చేయించి కనీసం 10 మందికి ఈ వీడియోను పంచే ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.